మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయ్య అన్నారు. సత్తుపల్లిలో ఆమె మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన ఆర్థిక మేధావి మన్మోహన్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు భారతదేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు అని కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు. ఆయన హయాంలోనే మన NREGS కానీ, అలాగే ఆర్టీఏ యాక్ట్ కానీ, ఆధార్ కానీ, అలాంటి ఎన్నో సంస్కరణలన్నీ చేపట్టి ఎంతో దీశాలిగా ఆయన ముందడుగు వేయడం జరిగింది. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఆయన ఎక్కడ తొలగకుండా వెనకకుండా ఎంతో ధీరోదాత్తంగా వాళ్ళకి తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు, మాటల ద్వారా కాకుండా. ఆయన ఎంతో మృదు స్వభావి, మృదుభాషి. అలాగే ఆయన పివి నరసింహారావు గారి హయాంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయనకి చేదోడు వాదలు జరిగించి ఎంతో ముందడుగు వేయించడం జరిగింది. అలాగే ఈరోజు మన దేశంలో GDP అభివృద్ధి చెందినా కానీ మన కొనుగోలు రేటు ఇట్లాంటివన్నీ అభివృద్ధి చెందడము, ఆర్థిక సంస్కరణలు, మనం ఈరోజు మన దేశం ఆర్థికంగా బలపడడం అనేది కూడా ఆయన అప్పుడు ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణల ఫలితంగానే ఈరోజు ఇలా మన దేశం ముందడుగులో ఉంది. కనుక వారు లేని లోటు మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది. ఆయనకి మనస్ఫూర్తిగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన సేవలకు స్మరించారు.